ఈ సీజన్లో రేగుపళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కదండి. రేగుపళ్ళతో రేగువడియాలు ప్రిపేర్ చేస్తున్నాను. కేజీ రేగుపళ్ళు తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తడేం లేకుండా తుడుచుకొని ఇలా మొత్తం అన్ని ఒలుచుకోవాలండి. ఈ రేగుపళ్ళలో ఎక్కువ పురుగులు ఉంటాయి, చెక్ చేసుకోవాలి. రోల్లోని 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు, జీలకర్ర, కల్లుప్పుని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. 2 స్పూన్లు బెల్లం తురుము కూడా వేసుకొని అది కూడా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత రేగిపళ్ళను కూడా వేసుకొని అది కూడా పిక్కలు నలగకుండా దంచుకోవాలి. ఇలా నలిగితే సరిపోతుందండి. ఎండ ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ కవర్ వేసుకొని ఒక్కొక్క స్పూన్ పెట్టుకోవాలండి. 2 రోజుల పాటు ఎండలో ఎండితే రేగు వడియాలు బాగా ఎండిపోతాయండి. కలర్ కూడా చేంజ్ అవుతాయి. చాలా బాగుంటాయండి. పులపులగా, తీయగా, కారం కారంగా రేగు వడియాలు అయితే బాగుంటాయండి. ఇవి ఎక్కువ రోజులు మనం డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. బాగా ఎండితేని చాలా బాగుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.